భద్రత కల్పించాల్సిన మూడవ నేత్రం మూసుకుపోయింది. దాంతో వెహికల్స్ దొంగతనం చేసేవారికి మార్గం సులభతరమైంది. పోయిన వాహనాల కోసం బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అప్పో సొప్పో చేసి కొత్తది లేదా సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. ఓవైపు రోగంతో ఇబ్బంది పడుతుంటే మరోవైపు వాహనాల దొంగతనంతో పేద ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పట్టపగలు జరుగుతున్న చోరీలపై స్పెషల్ స్టోరీ. ఖమ్మం నగరంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కనురెప్పలు మూసేలోపు వాహనాలు మాయమవుతున్నాయి. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది జిల్లా ఆసుపత్రికి వైద్యం కోసం వస్తుంటారు. సమీపంలో ఉన్న మండల, గ్రామ ప్రజలు బైక్లపై వచ్చి చూపించుకొని తమ పర్సనల్ పనులు పూర్తి చేసుకుని వెళ్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో లభించని మెడిసిన్, టెస్టుల కోసం బయటకు వెళ్లి రావాల్సి ఉంటుంది. దీనికోసం ఎక్కువగా బైక్ల మీద ఆసుపత్రికి వస్తుంటారు. దీన్ని అదునుగా తీసుకున్న దొంగలు పార్క్ చేసిన బైక్లను దొంగతనం చేస్తున్నారు. అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఖమ్మంలోనే ఉన్నది. కానీ ఈ పెద్ద ఆసుపత్రిలో నిఘా లోపం అనేది వైఫల్యంగా కనపడుతుంది. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గుర్తు చేసినా కానీ అధికారుల నిర్లక్ష్యం వలన ఈ పెద్ద ఆసుపత్రిలో అనేక మంది బాధలు పడుతున్నారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవటం వల్ల ప్రజలకి చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే బండి ఇక్కడ పెట్టి లోపలికి వెళ్ళాలంటే టక్కున అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. దాన్ని ఈలోపు వచ్చేలోపు బండి మాయమవుతుంది. ఇలాంటి ఘటనలు అనేక సార్లు జరిగినా కానీ అధికారుల్లో చలనం లేకపోవడం అనేది చాలా దారుణం. సీసీ కెమెరాలు ఉన్నా సరిగ్గా పనిచేయకపోవడంతో దొంగలు మరింత చెలరేగిపోతున్నారు. 2 వీలర్ స్టాండ్ లో వాహనాన్ని నిలిపేందుకు డబ్బులు తీసుకునే కాంట్రాక్టర్ వాహనాలను పర్యవేక్షించలేకపోతున్నారు. సీసీ కెమెరాల పనితీరు సక్రమంగా లేకపోవడంతో సామాన్య ప్రజల జేబుకు చిల్లు పడుతోంది. దొంగలను గుర్తించడం కష్టంగా మారింది. పెద్ద ఆసుపత్రిలో మొత్తం 51 సీసీ కెమెరాలుండగా కీలకమైన ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు చాలా రోజులుగా పనిచేయడం లేదు. కొన్ని చోట్ల కెమెరాలు పగిలిపోగా మరికొన్ని చోట్ల కేబుల్స్ దెబ్బతిన్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆసుపత్రి లోపల, బయట పరిసరాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో మనం బండి పార్కింగ్ చేసినప్పుడు కానీ ప్రతి ఒక్క దగ్గర మనకి సీసీ కెమెరాలు అనేది నిఘా నుంచి గమనిస్తున్నాను. ఎక్కడ చూసినా కానీ పేరుకు చెట్టుకి ఆడేడు కెమెరా పెట్టారు కానీ అది కరెక్ట్గా వర్కింగ్ లేదు. మొన్న గతంలో మా ఫ్రెండ్ది కూడా 2021లో బండి పోయింది. మేము ఇక్కడ ఉన్న ఎంట్రన్స్ పోలీస్ దగ్గర పోయి మనం వెళ్తే వాళ్ళు ఎక్కడ పెట్టారు, ఏ ఫుటేజ్లో పెట్టారు, నెంబర్ ఎంత, అది అని ఎక్కడ పెట్టారు అని కొన్ని రీజన్లు అడిగారు. ఇవన్నీ మేము ఆడ మీద ఒక కేసెంట్ పని మీద మీకు వచ్చినప్పుడు ఏ సెట్ కింద పెట్టినాం, ఏ నెంబర్ కింద పెట్టినాం అని మాకేం గుర్తుంటే మాకేంటంటే మాకు అక్కడ అర్జెంట్ అని చెప్పేసి బండి అక్కడ పార్కింగ్ చేసి లోనికి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము అన్నీ చూసుకొని బయటకు వస్తే మా బండి అక్కడ లేదు. తక్షణమే సీసీ కెమెరాలని మీరు బందోబస్తుగా మంచిగా అన్ని పని చేస్తున్నా చెక్ చేసుకోండి. బండ్లు కూడా మెయిన్. పాపం పేదవాళ్ళు కష్టపళ్ళు బండ్లు కొనుక్కుంటారు, తీసుకొచ్చుకుంటారు, అక్కడ పెడతారు, ఏదో పనుల మీద వస్తారు హాస్పిటల్కి. బండ్లు పోయినాయి అంటే వాడు ఎంత బాధపడతాడు, ఎంత ఇబ్బంది. ఈ టెన్షన్ చూసుకోవాలా, ఇటు బండి పైన టెన్షన్ చూసుకోవాలా. పేషెంట్లతో పాటు ఉద్యోగులు, ఇతర పనుల కోసం వచ్చేవారి వాహనాలతో ఆసుపత్రి ఆవరణం అంతా కిక్కిరిసిపోతుంది. ఆసుపత్రి వెనక ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఉన్నా దాన్ని ఎవరూ వినియోగించుకోవడం లేదు. ఆసుపత్రిలోని సీసీ కెమెరాలు సూపరింటెండెంట్ ఛాంబర్ కు అనుసంధానించినా అవి పనిచేయకపోవడంతో పర్యవేక్షణ కరువైంది. దొంగతనాలు జరిగినప్పుడు వాటిని గుర్తించలేకపోతున్నారు. అలాగే ఓపీ, ఇన్ పేషెంట్ వార్డుల్లో వైద్యులు, సిబ్బంది ఏం చేస్తున్నారో గమనించే వీలు లేకుండా పోయింది. మన పర్యవేక్షణలో ఉన్న ఎంసీహెచ్ ఆ కెమెరాలు, చాలా కెమెరాలు ఉన్నాయి కానీ కొన్ని కనెక్షన్స్ కట్ కావడం వలన పనిచేయట్లేవు. అవి కూడా ఒక 15 to 16 కెమెరాలు పనిచేస్తున్నాయి. ఇక్కడ కొంచెం మాకు ఈ మధ్యన కంప్లైంట్స్ కొన్ని వచ్చాయి. వెహికల్స్ అటెండర్లవి 2 వీలర్స్ పోయినట్టు. దాని కొరకు మేము మొన్న 1 వీక్ బ్యాక్ ఒక కెమెరా వెండర్ని, సీసీ కెమెరా వెండర్ని పిలిచి గేట్ దగ్గర అటు ఇటు ప్లస్ కలిపి ఒక 8 to 12 కెమెరాస్కి లొకేషన్ చెప్పి కొటేషన్ ఇవ్వమన్నాము. అతను ఇంకా కొటేషన్ పట్టుకొని రాలేదు. సో మన ఫండ్స్లోంచి అయినా ఎమర్జెన్సీగా ఆ ఎంట్రన్స్ నుంచి పోర్టికో వరకు ఇటు ఈ సెకండ్ గేట్ వరకు కవర్ అయ్యేటట్టు 8 to 12 కెమెరాస్ చెప్పాము. అవి కూడా త్వరలోనే అరేంజ్ చేస్తాము. అధికారులు స్పందించి సీసీ కెమెరా పనితీరుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. ఇప్పటి వరకు చోరీకి గురైన బైక్లను రికవరీ చేయాలని కోరారు బాధితులు.